కాపోద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు నిన్న ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో చాలా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలని తిరస్కరించి మరి సొంతంగా కుటుంబ సభ్యులే ఘనంగా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా పాడి మోయడమే కాకుండా అంత్యక్రియలు ముగిసే వరకు ఉన్నారు. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. రజనీ గారు నమస్తే మేడం. నమస్తే అండి మేడం, నిన్న కాపు ఉద్యమ నేత, కాపులకు ఒక దీశాలిగా మారినటువంటి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరిగాయి. నిన్న మీరు కూడా పాల్గొన్నట్టున్నారు కదా, ఎలా జరిగినాయి అంత్యక్రియల కార్యక్రమం? మొత్తం కుటుంబ సభ్యులు అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఎలా జరిగింది ఏంటి? సార్ నమస్తే సార్. ముఖ్యంగా నిన్న కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ కి పిలుపునిచ్చినారండి. అక్కడ ఏ షాపులు స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఏ షాపులు ఓపెన్ చేసలేదు. తర్వాత దారి పొడుగునా కూడా ఆయనకి సంబంధించిన నివాళులు అర్పిస్తూ లైన్ ఆల్వేస్ లైవ్ అన్నారండి. అంటే సింహం ఎప్పుడు బ్రతికే ఉంటుంది, ఆ గర్జన ఎప్పుడు మాకు వినపడుతూనే ఉంటుంది అన్నట్టుగా ఆ పదజాలం అనిపించిందండి. అదే మాదిరిగా ఆయన చనిపోతూ ఆయన ఏదైతే కోరికలు అంటూ ఏదైతే ఒక 2-3 కోరికలు కోరినారో దాని ప్రకారంగా శ్మశాన వాటికలో ఆయనకి సంబంధించిన కార్యక్రమాలు కాదు, మన ఇంటి పెరడ్లోనే నన్ను ఇలా ఏదైతే పూడ్చిపెట్టండి అంటూ ఖననం చేయకండి, ఇలాగా పూడికలో పూడ్చిపెట్టండి, అది కూడా మన ఇంటి పెరట్లోనే, నా ఆత్మ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు, మీకెప్పుడు సజీవంగానే ఉన్నట్టే నేను అంటూ కూడా చాలా గొప్పగా ఒక మెసేజ్ ఇచ్చినారండి. అదే మాదిరిగా తన భార్యకి ఏదైతే అంటే భర్త చనిపోగానే ప్రతి ఆడబిడ్డని వితంతు చేస్తారండి. అంటే బొట్టు, పూలు ఇవన్నీ తీసేయడం. కానీ ఇది భర్తతో పాటు వచ్చింది కాదు కదండి. ఆడబిడ్డ పుట్టుకతో ఉండే బొట్టు పూలును ఏదో భర్తతో వచ్చినట్టుగా భర్త లేనప్పుడు తీసేయడం అనే సాంప్రదాయం అది ఎప్పటి నుంచో పెట్టినటువంటి సాంప్రదాయం అండి. అతను చనిపోయినప్పుడు కాదు, ఆ భార్య వితంతు అవుతున్నప్పుడు పడే బాధ, ఆవేదన ఎలా ఉంటుందో అందరికీ తెలుసండి. చాలా మంది దగ్గర చూసుంటాం మేము. కన్నీటి పర్యంతమైన ఆ దృశ్యాన్ని బొట్టు పూలుతో తన తల్లి లేకపోతే బిడ్డలు పడే ఆవేదన ఎలా ఉంటుందో అందరికీ తెలుసండి. సో ఇతను చాలా గొప్పగా ఒక మెసేజ్ ఇచ్చినాడండి. అవి నాతో వచ్చినవి కాదు అంటూ ఆవిడని ఎప్పుడు వితంతువుగా చేయకండి, ఆవిడ నిత్యం గోమాతకు పూజ చేస్తూ, నా సమాధికి పూజ చేస్తూ నిత్య సుమంగళిగా ఉండనివ్వండి అంటూ కూడా తన ఆవేదన వ్యక్తపరిచిన దృశ్యం చాలా గొప్పగా అనిపించిందండి. చాలా ఎంతో ఒక అంటే ఒక మార్గదర్శకం, ఒక ఆదర్శనీయం అండి అది. అదే మాదిరిగా ఇక తన కూతురు విషయం వస్తే ఇది మనం చాలా గట్టిగా మాట్లాడుకోవాలండి. ఎంత గట్టిగా మాట్లాడుకోవాలంటే, అదేంటి రజనీ గారు, నిన్న వైసీపీ వాళ్ళు తనకు తండ్రి దగ్గరికి బిడ్డని రానివ్వకుండా శవరాజకీయం చేస్తున్నారు అంటూ వేస్తున్నటువంటి పచ్చ మీడియా బృందానికి ఒక విషయాన్ని గొప్పగా చెప్పాలండి. అంటే లక్ష్మీ పార్వతి గారు స్వయాన పాపం ఎన్టీ రామారావు గారు వివాహం చేసుకున్న భార్య. అంతమంది 10-11 మంది పిల్లలు పైచులుకంటూ అనుకుంటా కదండి ఆయనకి. అవును. సో అంతమంది బిడ్డల్లో ఎవ్వరు దగ్గర తీసి చేరదీసి ఒక ముద్ద పెట్టలేని పరిస్థితుల్లో తను ఇంకొక వివాహం చేసుకున్నాడు. అది కూడా ఆ వయసులో తన ఇంటి ఆడబిడ్డలు గాని మగ బిడ్డలు గాని మరి తోడుగలేదు. అది లీగల్లీ వెడెడ్ వైఫ్ అనమాట. అంటే లీగల్ గా వైఫ్ ఆవిడ. మరి ఈ రోజు ఏ కార్యక్రమాల్లో అంటే మొన్న ఒక రోజు ఏదో ఒక కాయిన్ రిలీజ్ అది చేస్తూ ఏదో కాయిన్ అనుకుంటాండి అవార్డు మరి నాకు గుర్తులేదు. ఆ ఢిల్లీకి ఏదో వెళ్ళారు ఆ కుటుంబం మొత్తం. అవునండి. అక్కడికి కూడా భార్యని తీసుకురాలేదండి. అంటే లక్ష్మీ పార్వతి గారు అంటే లీగల్ గా ఎవరు ఎన్టీ రామారావు గారి భార్య ప్రెసెంట్ అంటే ఆవిడే చెప్పాలి మరి. ఎందుకంటే భార్యగా పెళ్లి చేసుకున్నారు, అన్ని చోట్లకు ఆవిడతో వెళ్ళేవారు. సో ఇవన్నీ తెలిసిందే. మరి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వలేదండి? అనుభవజ్ఞులు తన మామగారు, తనకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి మామగారు ఈ రోజుకి ఎన్టీ రామారావు గారు పేరు చెప్పుకొని చేసే రాజకీయంలో ఆయన భార్య లీగల్ గా అంటే ఇల్లీగల్ కాదండి బాబు, లీగల్ గా పెళ్లి చేసుకున్నటువంటి భార్యని ఎందుకు గౌరవించటల్లా? ఎందుకు ఏ కార్యక్రమాలకి రానివ్వటల్లా? అనుభవజ్ఞులు కదా, చెప్పాలి కదా. ఇకపోతే క్రాంతి గారు, ముద్రగడ క్రాంతి గారు, ఆవిడికి వాళ్ళ నాన్నగారికి అంతకు ముందే విభేదాలు ఉన్నట్టుగా
నా భార్యకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ కుటుంబం మమ్మల్ని రానివ్వలేదండి అంటూ స్వయాన ఆయనే చెప్పాడు. యా అంటే క్యాన్సర్ వచ్చిందని మేము హాస్పిటల్కి వెళ్తేనండి ఆ భార్య భర్త ఇద్దరు వాళ్ళ ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వలేదండి అంటున్నారు. ఏదో విభేదాలు ఉన్నాయి. అయినా సరే అయినా సరే క్రాంతి గారిని రాజకీయం తీసుకొచ్చే దమ్ము ధైర్యం అనుభవజ్ఞుడికి కానీ పెద్ద పార్టీకి కానీ లేదండి. లేదండి, ఆయన కోపానికి వాళ్ళు ఒక కోపాగ్నిలో ఆహుతైపోతారండి. ఆయనకు అంత పెద్ద కోపాగ్ని. కానీ చూసినారా, తెర మీదకి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేజ్ మీద మీటింగ్ జరుగుతుండగా ఆయనకి ఏదో స్లిప్ రాసిచ్చినారండి. ఆ స్లిప్ చూస్తా ముద్రగడ క్రాంతి గారు వారి భర్త ఈ రోజు మనకి సంఘీభావం తెలపడానికి వచ్చినారు. ఈ రోజు కండువా కప్పమని అడుగుతున్నారు. నాకు అలా కాదు, మీ నాన్నగారితో రండమ్మా, మీ నాన్నగారు నన్ను ఎంత విభేదించినా మీ నాన్నగారికి నేను ఇచ్చే గౌరవం ఇస్తాను అంటూ ఆయన చెప్తే మా నాయకుడు మా కంటికి చాలా గొప్పగా అనిపించాడండి. నిన్నటి రోజు ఆయన చెప్తున్నారు, అది కూడా ఒక డ్రామా, అనుకోకుండా జరిగినట్టుగా స్టేజ్ మీదకి తీసుకొచ్చి నా కుటుంబాన్ని నా బిడ్డని స్టేజ్ మీదకి తీసుకొచ్చి నన్ను రోడ్డుకు లాగేసినాడు అంటూ ఆయన మాట్లాడుతున్నారట. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు, పొరపాటున ఏదో జరిగి ఉంటదండి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇష్టం ఉండదు కదా, ఆయన అలా తీసుకొచ్చే ధైర్యం చెయ్యరు కదా. ఏమ్మా, ఆ పేపర్ చదవగానే ఏముందమ్మా, పేరు ముద్రగడ క్రాంతి అంది. అయ్యో, ఈవెన్ స్టేజ్ ఎందుకు ఎక్కించారు, దింపేయండి దింపేయండి. వద్దొద్దు, ఇక్కడ కాదు, మనం ఛాంబర్ లో మాట్లాడుకున్నాక తీసుకురావాలా, ఛాంబర్ లో మాట్లాడుకున్నాక స్టేజ్ మీదకి తీసుకురావాలా. ఓపెన్ గా ఒక కాగితం రాసి ఇచ్చి పేరు అనౌన్స్ చేయమంటారండి. ఎవరు అనుకున్నారు ముద్రగడ పద్మనాభం గారు? ఆయన కోపం ఎలా ఉంటుందో తెలుసా అండి, అని దింపేయాలండి, దింపేయాలి. వద్దొద్దమ్మా, ఇక్కడ కాదు ఇక్కడ కాదు, మీరు మీరు పార్టీ ఆఫీస్కి రండి, అక్కడ మనం మాట్లాడుకున్నాక మిమ్మల్ని బయటికి అనౌన్స్ చేయడమా వద్దు అనుకోవడమా నేను నిర్ణయం తీసుకుంటా. వద్దమ్మా వద్దు, ఇలా కరెక్ట్ కాదు, మీ నాన్నగారి కోపం వస్తుందని వెంటనే స్టేజ్ దిగి పంపించేయాలా. అసలు స్టేజ్ మీదకి రానికూడదు. ఎవరు రానిచ్చినారు? అనుభవజ్ఞుల పక్కనుండే స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారా? ఒకవేళ ఆయన అలా రాణిస్తే దీర్ఘకాలికంగా పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ అభిమానులకి ఒక శత్రుత్వాన్ని రాజేసినట్టు. ఈ రోజు ఊరు మొత్తం ఏమంటుందో తెలుసా అండి, ఆ కుటుంబాన్ని రోడ్డుకు లాగేసినాడండి మీ పవన్ కళ్యాణ్, ఆ కుటుంబాన్ని రోడ్డుకు లాగేసినాడు. అయ్యో మన్న కాదండి, అది అనుకోకుండా జరిగి ఉంటది. ఆయన అప్పటికి చెప్తున్నా, ఏంటమ్మా ఆయన చెప్పేది, కాగితం చూసి కిందకు పంపించేక, కాగితం ఆయనకి తెలియకండి ఇస్తారా? అంత సినిమా వాళ్ళు నటించినాడమ్మా మీ అన్న. గుర్తుపెట్టుకుంటాం మా కుటుంబాన్ని రోడ్డుకు లాగేసినాడు. వాళ్ళ ఇంట్లో భార్యలు వస్తున్నారా, వాళ్ళ పిల్లలు వస్తున్నారా, వాళ్ళ అన్న వదిన వాళ్ళు ఎవరన్నా వచ్చినారా? ఎవరు రాలేదు కమ్మ రాజకీయంకి. మా ఇంట్లో ఆడబిడ్డ రాజకీయం తెస్తారా? అసలు తెలుసా మీకు అని ఆ అమ్మాయి గురించి చెప్పినారండి. ఆ పాప 7వ క్లాసు 8వ క్లాసు చదువుకుందట. మరి 10th క్లాస్ ఎందుకు చదివించలేదు అని అడిగితే 10th క్లాస్ అట ఆ ఊర్లో పక్క ఊర్లోనే ఎక్కడో ఉంటదట. ఆ అమ్మాయిని రోడ్డు మీదకి బస్ ఎక్కించడానికి ఇష్టం లేక, రోడ్డు దాకా పోనివ్వడానికి ఇష్టం లేక తన తండ్రి, వదిలేండి మా ఇంటి ఆడబిడ్డని రోడ్డు మీదకి వెళ్ళి బస్ ఎక్కించాలా, బస్ కానీ స్కూల్ వ్యాన్ కానీ వదిలేండి ఆడపిల్లలు అని ఇంట్లో పెట్టేవాళ్ళంటండి. వారి భార్యని అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరు చూసుంటారు, ఎవరు చూసుంటారు అంటండి. ఆవిడ గోమాతకి పూజ చేశాకే గేటు తెరిసేవారటండి. అంటే గోమాతకి పూజ చేసి బయటకు వచ్చి ఇంకా లోపలికి వెళ్ళిపోద్దండి, ఇంకా తల్లి బయటికి రాదు. అలాగే ఆ పిల్ల 7వ క్లాస్ తో ఆపేసిన పిల్ల అలాగే లోపల ఉండేదటండి. అలాంటి పిల్లని ఈ రోజు రాజకీయ రణరంగంలో నువ్వు స్టేజ్ మీద అనౌన్స్ చేసి ఈ రోజు ఆ బిడ్డ చెప్తున్న మాటలండి, మా నాన్నగారు పవన్ కళ్యాణ్ గారిని విభేదిస్తున్నారు, అలా కరెక్ట్ కాదండి, పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయాలి, ఆయన గెలుపుకు కారణం అవ్వాలి, ఎందుకని ఆయన అలా చేస్తున్నారు, నేను ఆయనతో విభేదిస్తున్నాను అందండి. ఒక పెద్ద ఆయన ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు మాకు అర్థమైంది, అప్పుడు మాకు అర్థం కాదు. కానీ పెద్ద ఆయన కదండి, రాజకీయాలు ఇవన్నీ తెలుసు కదండి. చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా సంతోషపడ్డాడంటండి. కులంలో ఒకటి బయటకు వచ్చాడు, రాజ్యాధికారం పొందుతాడేమో, పోనీ కొద్దో గొప్ప నిలబడుతున్నాడు, నిలబడనివ్వండి అని అనుకున్నారట. కానీ ఎప్పుడైతే ఆయన మళ్ళీ వాళ్ళందరినీ వదిలేసి మళ్ళీ సినిమాలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ పొలోమని ఆయన దగ్గరికే వచ్చారటండి. సినిమా వాళ్ళు కదండి, వెళ్ళిపోయి ఉంటారా, పోన్లేండి ఏం కాదులేండి మళ్ళీ వస్తారులే, ఇవాళ కాకపోతే రేపు వస్తాడు, 2014లో వస్తాడులేండి అని ఆయన చెప్పేవాళ్ళంటండి. ఆయన ఎప్పుడు చిరంజీవి గారి మీద చెడుగా చెప్పడట. చెప్పకుండా ఏమనేవాడు, ఏదైతే జనాలు అన్న మాటలని తట్టుకోలేక, సినిమా వాళ్ళు కదండి 4 మాటలు తీసుకోలేకపోయారు, మన రాజకీయాల్లో ఎన్ని మాటలు పడేవాళ్ళం అండి, వాళ్ళు తట్టుకోలేక వెళ్ళిపోయారులేండి, ఎక్కడికి పోతాడు మళ్ళీ వస్తాడు, కులంలో ఒకటి కదా ఉంటాడులేండి, ఎక్కడికి పోడని వాళ్ళకి చెప్పేవాడట. ఏ వ్యక్తి గురించి చెడుగా చెప్పనటువంటి వ్యక్తి గురించి ఈ రోజు జనసేన మొత్తం ఒక కాపు ద్రోహిగా చిత్రీకరించిన ఆ టీడీపీ వారిని, ఆ పచ్చ మీడియాని ఏమనాలండి? ఆ కుటుంబంలో భార్యని, కొడుకుని, కోడల్ని, పసిబిడ్డని పరిగెట్టించి వాళ్ళ ఇంటి చుట్టూ కర్రలతో వెంబడించి కొట్టి లకారంతో బూతులు తిట్టి వ్యాన్లో ఎక్కించుకొని వెళ్ళిపోయారండి. ఆ దృశ్యం చూస్తుంటే ఇన్నాళ్ల రాజకీయ చరిత్రలో ఇదా మీరు చేసే అరాచకం,
ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టి ఆడవాళ్ళని జీబెక్కించడమా? జీబెక్కించడమా? క్రాంతి ఇక్కడ ఇదే చూసేది. ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతికి కూడా అసలు జనసేన వీళ్ళు విమర్శించారంటే ఏదో రాజకీయంగా విమర్శిస్తున్నారు అనుకోవచ్చు. అసలు తండ్రి వ్యక్తిత్వం ఏంటి, తండ్రి ఎలాంటి వాడు అనేది ఆ కుమార్తెకి అయితే తెలుసు కదా. తెలిసి కూడా ఆ తండ్రి గురించి అన్ని మాటలు ఆమె మాట్లాడడం ఎంతవరకు సమంజసం? సార్ ఒక్కటి సార్, రాజకీయం అంటే ఒక సినిమాలో ఉంటుంది చూడండి, నా నలుగురు సినిమాలో రూపాయి రూపాయి ఏం చేస్తావు అంటే భార్య భర్తకి గొడవ పెడతా, అన్నదమ్ములను విడదీస్తా అనే ఒక మాట ఉంటది చూడండి. రాజకీయం ఏం చేస్తావంటే అన్నదమ్ముల్ని నరుక్కునేలా చేస్తాను, తండ్రి కూతుళ్ళ బంధాలని విడతీస్తాను అనే పరిస్థితికి వచ్చిందండి. ఇవాళ రోజు ఆయన ఆయన గురించి ఆవిడకి పసి వయసు నుంచే తెలుసు కదండి, మేమంటే దూరంగా ఉండేవాళ్ళం. అదే అంటున్నాను నేను కూడా. ఎగ్జాక్ట్లీ మనకైతే బయట నుంచి వ్యక్తులం. సార్ ఎంత ఎంత మొండి పట్టుదలంటే రంగా గారి చనిపోక ముందండి కాపునాడు మహానాడు పెట్టి టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు గారు సక్సెస్ అవుతున్న మూమెంట్ లో ఆయనకి ధీటుగా రంగానాడు లాగా కాపునాడు అని ఒకటి పెట్టారండి. ఆ కాపునాడుని ఏదైతే వాళ్ళ తండ్రే ఆర్గనైజ్ చేసినాడండి. ఆ ఫోటో కూడా వాళ్ళ ఇంట్లో ఉంది, చూసినానండి. ఏ రోజు వాళ్ళ ఇంటికి నేను ఇంతవరకు పోలేదండి, వాళ్ళ ఇంట్లో భోజనం చేయలేదండి, ఆయన ఆతిథ్యం స్వీకరించలేదండి, ఆయనతో మాట్లాడే ధైర్యం కూడా చేయలేదండి. ఎంత భయం ఉంటుందో తెలుసా అండి ఆడపిల్లలు ఆయనతో మాట్లాడంటే ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎందుకమ్మా మీకు రాజకీయాలు అంటారేమో. ఆ అమ్మాయి నాన్న దగ్గర నుంచి అంతకుముందు పోదాం అనుకునేదానండి. తర్వాత రాజకీయంలోకి వచ్చి ప్రభుత్వం ఫామ్ అయ్యాక కూడా లాస్ట్ టైం ఆయనకి బాగోనప్పుడు వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసినానండి, అమ్మ నాన్నగారిని చూసావా, నేను కూడా రానా ఒకసారి చూడడానికి అంటే, లేదండి ఆయన్ని చూశాను కానీ ఆయన కొమ్మలో ఉన్నప్పుడు చూశానండి, ఆయన కళ్ళు తెరిస్తే నన్ను రానివ్వడండి అనింది. ఆ అమ్మాయి నాతో షేర్ చేసుకున్న ఒక అనుభవాన్ని మీకు చెప్తానండి. ఆ అమ్మాయి రాజమండ్రి నుంచి కిర్లంపూడి వాళ్ళ నాన్నగారి ఇంటికి వచ్చేటప్పుడు డ్రైవర్ ని తీసుకొని కారు తీసుకొని వచ్చేసిదట. వాళ్ళ నాన్నగారి ఇంటికి రాగానే కోప్పడేవాళ్ళట. ఏమని? అలాగే ఎలా వచ్చేస్తారండి మీరు, ఎలా వచ్చేస్తారు మీరు, ఆ ఇంట్లో మనిషి లేకుండా కారులో మనిషి లేకుండా? అదేంటన్నా డ్రైవర్ ఉన్నాడు, నేను ఉన్నాను కదా అంటే డ్రైవర్ని ఒక్కళ్ళే పెట్టుకొని వచ్చేస్తారమ్మా, ఈ ఇంటి తల్లి ఈ పనులు అని అరిచేవారట. అంటే డ్రైవర్ తో పాటు మన మనుషులు ఉండాలి. ఒక 40 నిమిషాలు కూడా తన కూతుర్ని ఒంటరిగా తీసుకురావడం ఇష్టం లేదు అని నువ్వే స్వయంగా నాకు చెప్పినావు కదమ్మా క్రాంతి, నీకు తెలియదా నీ తండ్రి పట్టుదల? ఈ రోజు డిప్యూటీ సీఎం లో హోదాలో ఉన్న వ్యక్తి ఏమన్నాడు, ఏది సుగాలి ప్రీతి తల్లి కోసమే పార్టీ పెట్టినా అన్నాడు. ఆ తల్లికి న్యాయం చేయలేనప్పుడు మరి పార్టీ మూసేస్తాడా, ఆ పదవికి రాజీనామా చేస్తాడా? అదే నీ తండ్రి ఉంటే ఎడం కాలుతో ఆ కుర్చీని తన్ని బయటకు వచ్చిండేవాడు సంషేర్గా. ఏ కాపునాడు పెట్టినప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఒక మంత్రి పదవిలో ఉండి ఎన్టీ రామారావు గారిని నిలదీసి ఆ పదవిని కుర్చీ ఎడంకాలతో తన్ని ఒక మంత్రి పదవిని తన్ని వచ్చేసినాడు నీ తండ్రి. అప్పటికి నువ్వు అనుకుంటున్న అనుభవజ్ఞుడు చంద్రబాబు గారు ఒక ఎమ్మెల్యేనే, నీ తండ్రే మంత్రి. ఆ పదవినే వదులుకుని వచ్చే తండ్రి నీ పట్టుదల, ఆ తండ్రి పట్టుదల నీకు తెలియదా? మాకా తెలిసేది, నీకు కదా తెలిసేది. నీ తమ్ముళ్ళు ఏ రోజున నీ తండ్రి ముందు మాట్లాడతారా? నోరెత్తి ఒక మాట మాట్లాడగలరా? సరే అలాంటిది ఈ రోజు రాజకీయం కోసం ఒక ఎమ్మెల్యే పదవి కోసం మహా అయితే ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ ఎన్ని సంవత్సరాలు అవుతారు? ఒక మనిషి ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోతారా? ఈ రోజు తండ్రి ఆఖరి చూపుకి నోచుకోకుండా చేసిన కారణం ఏంటంటే నీ రాజకీయ ఆకాంక్ష. అదే నీకు రాజకీయ ఆకాంక్ష లేకుండా ఉంటే ఈ రోజు తల్లి పక్కన ఓదారుస్తూ ఉండేదాన్ని, ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆడబిడ్డగా ఉండేదానివి. రేపటి రోజు ఒకవేళ మీ నాన్నగారు చనిపోతే ఆ కుటుంబం మొత్తంలో నువ్వే మా కంటికి కనపడేదాన్ని, నీకే రాజకీయ అవకాశం ఇచ్చేవాళ్ళం. నిన్ను కాదని పక్కకు పోతావా? నిన్ను ఈ రోజు ఎవరన్నా ఒక మాట అంటే ఊరుకుంటామా? ఎందుకంటే ఆ తండ్రి రక్తమే కదా, నిన్నంటే ఆయన అన్నట్టే మాకు. ఈ రోజు ఎంతమంది నిన్ను ఒక మాట అంటుంటే ప్రాణం తూక్కుమంటుంది. అసలు ఏంటది, నువ్వంత మాట పడాల్సిన అవసరం ఏంటి? నీ తండ్రి పట్టుదల నీకు తెలీదా? ఏంటి చేస్తావు రాజకీయాల్లో? ఎమ్మెల్యే మినిస్టర్లు మీ నాన్న చూడనివా, మీ నాన్న చెయ్యనివా? ఎన్ని హోదాలు అనుభవించి ఉంటావు నువ్వు ఒక మినిస్టర్ గారి కూతురుగా? ఎంత హోదా! అరే ఎంత దారుణం అంటేనండి, వాళ్ళదొక నక్సలైట్ ఏరియా. ఏ రోజు ఆయన ప్రోటోకాల్ గాని గన్మెన్లు గాని పెట్టుకోలేదండి. కానీ ఈ విషయాన్ని వారి భార్య గారు వారి కొడుకు ఎవరైతే గిరి ఉన్నాడో స్వయంగా మీతో చెప్పమన్న మాట అండి. ఎందుకంటే నిన్నటి రోజు నాదెండ్ల మనోహర్ గారు ఒక స్టేజ్ మీద చెప్తున్నారు, ముద్రగడ పద్మనాభం గారు ఇలా చనిపోయారు, చాలా బాధాకరం, మనం ఆయన్ని పిలిచి గౌరవించి ఒక గవర్నర్ పదవి ఇచ్చుకుందాం అనుకున్నాం, అది అలా జరిగిపోయింది అంటూ మాట్లాడారండి. దీని గురించి మనం క్లారిటీ ఇవ్వాలండి. వాస్తవానికి ఆయన మనసులో ఏముందంటే అనారోగ్యంతో చిట్ట చివరిలో కులంలో ఒకడు నిలబడ్డాడే, అతని వెనకాల నిలబడి అతన్ని రాజ్యాధికార దిశగా ఎలా తీసుకువెళ్లాలనేవి సలహా సూచనలు ఇద్దాం. నా ఏదైతే నా సామాజిక వర్గమో లేకపోతే నన్ను అభిమానించే బీసీలు ఎస్సీలు అన్ని కులాల జనాన్ని పవన్ కళ్యాణ్ గాడి కింద కట్టేసి వారిని రాజ్యాధికార దిశగా నడిపించి వారిని ముఖ్యమంత్రి చెయ్యాలి అని ఆయన మనసులో ఒక తలంపు అయితే వచ్చింది సార్.
వాస్తవంగా. అది బొలిశెట్టి శ్రీనివాస్ గారికి తెలుసు. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇదే విషయాన్ని స్వయంగా వారి పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పారు. సార్ ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు మనతో కలిసి ప్రయాణించడానికి ఆయన ఒప్పుకున్నారు. ఒక రోజు మీ దగ్గరికి వస్తానన్నారు, కూర్చొని మాట్లాడతానన్నారంటే పెద్ద ఆయన వద్దులేండి నేనే వస్తాను అన్నారు. ఇది బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఓపెన్ గా ఇచ్చిన స్టేట్మెంట్. దాని తర్వాత ఏం జరిగింది అంటే ఇది మనం మాట్లాడుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారి అధికారం ఆయన పార్టీలోనే లేదు. ఆయన ఒకరు అంటే ముద్రగడ పద్మనాభం గారిని పార్టీలోకి స్వాగతించే అధికారం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఎలా అంటే ఒక లెటర్ లో చెప్పినాడు ముద్రగడ పద్మనాభం గారు. ఏదైతే ఆయనకి ఆఫర్ ఇచ్చినారు, ఆఫరు గవర్నర్ పదవి బీజేపీ నుంచి మీరు పార్టీలోకి రండి, బీజేపీలోకి రండి, మీకు అక్కడ గవర్నర్ పదవి ఇస్తే సముచిత స్థానం ఇస్తాం, మీరు కూటమిలోనే ఉండొచ్చు, మీరు కూటమిలోనే ఉండొచ్చు అని ఒక ఆఫర్ వచ్చిందండి. మరి ఇది ఎవరు పంపించినారో నాకు తెలియదు కానీ వారి భార్య వారి కుమారుడు మీకు చెప్పమని చెప్పారండి. అయితే దానికి ఆయన లెటర్ రాసింది ఏంటంటే, అయ్యా నేను బీజేపీలో పనిచేసిన, టీడీపీలో పనిచేసిన, కాంగ్రెస్ లో పనిచేసిన, మీ అన్న ప్రజారాజ్యాన్ని చూసిన, కులంలో ఒకడు నిలబడుతున్నావు, నీ వెనకాల కులాన్ని మొత్తం కట్టేయాలి, నిన్ను ఇంకా బలంగా చేసి రాజ్యాధికార దిశగా నిలబెట్టాలి, రిజర్వేషన్స్ నీ ద్వారా రావాలి అంటూ తాపత్రయపడుతున్న నన్ను బీజేపీకి తాకట్టు పెట్టేస్తారా అండి? మీరెవరండి నన్ను బీజేపీకి తాకట్టు పెట్టేయడానికి, అమ్మేయడానికి? ఎవరండి మీరు అంటూ నిలదీస్తూ ఒక లెటర్ రిలీజ్ చేసి దయచేసి నాకు రాకండి, నా దగ్గరికి రాకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. 2 రోజులండి పలానా డేట్ లో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనగానే ఊర్లో జనాలందరినీ పిలిపించుకొని, అయ్యా నా ప్రయాణం చివరి దిశలో కులంలో నిలబడుతున్నా పవన్ కళ్యాణ్ వైపు వెళ్దాం అనుకుంటున్నానండి, మీరందరూ మీకు ఇష్టమైతే మీరు నాతో కలిసి ఒక ర్యాలీగా మనం మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్ళాలి, మీకు ఇష్టమైతేనే ఒక నిర్ణయం తీసుకుందాం అంటే, అయ్యో మీ నిర్ణయం ఏంటైతే మా నిర్ణయం అట్టేనండి అన్నారు. అంత గొప్పగా ముందుకొచ్చిన వ్యక్తిని తీసుకునే అధికారం ఇతనికి లేదు. అంటే నీ పార్టీలో ఒకరిని పిలిచే అధికారం లేదు. నీ పార్టీలోకి ఆయన్ని పిలిస్తే టీడీపీలో ఉండే చంద్రబాబు గారు ఊరుకోరు. ఎందుకు ఊరుకోరు? ఆ కుటుంబాన్ని లకారంతో బూతులు తిట్టించి రిజర్వేషన్ కోసం పోరాడుతూ, ఎక్కడ కులం ఎదిగిపోతే వారికి పోటీ వస్తుందని కాపు రిజర్వేషన్ ఇవ్వకుండా మరి ఇంటింటికి తిరిగి ఉట్టుట్టి మాటలు ఎందుకు చెప్పి మా కాపుల్ని మోసం చేశారని దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స గారు వీళ్ళందరూ గర్జించి రంగా గారిని కోల్పోయాం, ముద్రగడ గారిని కోల్పోవడానికి మేము ఊరుకోము అంటూ మా జాతి మీద దాడి చేస్తావా చంద్రబాబు, నిన్ను ఊరుకునేదే లేదు అంటూ దాసరి నారాయణరావు గారు ఇచ్చిన గర్జన ఆంతర్యం వీళ్ళు ఈ రోజు బీజేపీకి తాకట్టు పెట్టేస్తున్న దృశ్యం అండి. నిన్న అంత్యక్రియల విషయంలో వైఎస్ జగన్ కూడా పాల్గొన్నారు, చివరి వరకు ఉన్నారు, పాడి కూడా మోసారు. సో అది మీరు చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది మీకు అది? సార్ ఒకటి సార్, ఆయన ఏదైతే ఇచ్చిన మాట మీద నిలబడి చిట్ట చివరిలో ఏదైతే జగన్ గారి వెనకాల ఆయన ప్రయాణం చేస్తూ అదే మాదిరిగా వంగా గీతమ్మ గారిని గెలిపించుకుంటాను అంటూ ఆవిడకి సహకారంగా అక్కడ ప్రయాణిస్తూ ఆయన ఇచ్చిన మాట, ఒకవేళ పవన్ కళ్యాణ్ నేను ఓడించలేకపోతే నేను నా పేరు చివర రెడ్డి పెట్టుకుంటాను అంటూ ఆయన చేసినటువంటి శపథం. ఈ రోజు ఆయన ఓడిపోయాడా? ఆయన మాట ఓడిపోయిందా? కులం ఆయన్ని మోసం చేసిందా? అక్కడ ఉండేటటువంటి కులం జనాన్ని నమ్ముకొని ఆయన మాట ఇచ్చారండి. ఈ రోజు ఓడిపోయింది ఆయన కాదు, అక్కడ ఉండేటటువంటి ఆయన నమ్ముకున్నటువంటి సామాజిక వర్గం, ఆయన నమ్మినటువంటి వారి జాతి ఆయన్ని మోసం చేసిందండి. లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచుండేవాళ్ళు కాదండి. ఎందుకంటే ముద్రగడ గారి మాట మీద వెళ్ళిపోయే జనం అండి. నిన్నటి రోజు కదిలి వచ్చిన జనం చూస్తుంటే మాకు తెలిసేది. కానీ ఏదైతే పాడె మోసి పేరు చివర రెడ్డిగా పెట్టుకున్నందుకు తన తండ్రిగా భావించి ఆ రుణం తీర్చుకున్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కాపు జాతి మొత్తం అని నేను చెప్పలేనులేండి, ఎందుకంటే ముద్రగడ గారి అభిమానులు మొత్తం కాపు జాతి ఈ రోజు భజన బృందం అయిపోయింది కాబట్టి మేము వాటి గురించి చెప్పలేము. కానీ ముద్రగడ గారి అభిమాన బృందం అంతా జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటామండి. దాన్ని కూడా రాజకీయం అని మాట్లాడే పచ్చ మీడియాకి బీసీల్లో ఒక అతను చనిపోయారండి, ఎవరు చంద్రయ్య అనుకుంటా, చంద్రయ్య చనిపోయినప్పుడు మరి పాడి మోసినారు. మరి బీసీల ఓటింగ్ కోసం పాడి మోసినారండి? రాజకీయం మీరు కదా బిగిన్ చేసింది, బీసీల ఓటింగ్ కోసమా రాజకీయంగా మీరు పాడి మోసింది? పోతా మీ పేరు చెప్పి చనిపోయాడు పాపం నా అభిమాననే కదా. మరి ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు జగన్ రెడ్డి గారి మీద అభిమానం,
ఆయన గెలుపుకి కారణం అవ్వాలనుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నిమిత్తం పేరు చివర రెడ్డి పెట్టుకున్నారు. ఆయన తన తండ్రిగా భావించి ఆ రుణం తీర్చుకోవడానికి పాడి మోసినాడు. దీనికి కాపులందరూ రారండి, ఎందుకంటే కాపులు భజన బృందంలో అక్కడక్కడ ఉన్నారండి. ఇంకా కూడా జాతి కోసం కష్టపడే ముద్రగడ గారిని ముద్రగడ రెడ్డిగా మార్చుకున్నాడు. మాకు అక్కర్లేదు, మేము మా సినిమా యాక్టర్ వెనకాలే మేము మా ప్రయాణం అనుకున్నారు అనుకోండి, వెళ్ళండి స్వామి వెళ్ళండి, సినిమా యాక్టర్ వెనకాలే వెళ్ళండి. ఆ రోజు ఒక సినిమా యాక్టర్ కి ధీటుగా ఎదుర్కొంది రంగా గారేనండి. ఎన్టీఆర్ గారిని ఎదుర్కోవడం, ఆయన గురించి ఒక మాట మాట్లాడాలంటే ఆ ధైర్యం ఎవరు చేసేవాళ్ళు కాదు. వంగవీటి మోహన్ రంగా గారు సినిమా స్టార్ ని ఎదుర్కొన్నాడు. సినిమా స్టార్ ని, ఒక ఫిలిం స్టార్ ని, ఒక యాక్టర్స్ ని ఎదుర్కొన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ముఖాలకి రంగులు వేసుకునే వాళ్ళండి, వాళ్ళ మాటలు అలాగే ఉంటాయండి అంటూ ఆయన మాట్లాడే మాటలు ఈ రోజు ఖచ్చితంగా జాతి నిజంగా ఆయనకు రుణపడి ఉంటామండి. నిజాయితీగా చెప్తున్నాం. ఆయన నిజంగా ముద్రగడ గారి రుణాన్ని తీర్చుకున్నారు. ఆ కుటుంబ సభ్యుల మనసునే కాదండి, మా అందరి మనసుని మరొక్కసారి గెలుచుకున్నారు. చాలా ధన్యవాదాలు. ఆయన మాకు నిజంగా ఆ రెడ్డి అనే పేరు ఏదైతే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఎగతాళి చేసే వరకు అవునురా, అవును రెడ్డి అనే పెట్టుకున్నాడు. అందుకనే ఆ పెద్ద రెడ్డి వచ్చి ఈ రోజు పాడే మోసినాడు, ఆ రుణం తీర్చుకున్నాడు, ఆ రెడ్డి గారు రుణం తీర్చుకున్నాడు. మరి జాతిలో పనిచేసినాడు, మన జాతి కోసం పోరాడాడు, జాతిలో రిజర్వేషన్ కోసం ఆయన పదవులు ఎదుర్కొన్నాడు. మన జాతి ఏం చేసినాం, పేరు చివర మార్చుకున్నారని వదిలేసినాం. ఎందుకు మార్చుకున్నాడు, ఇచ్చిన మాట మీద నిలబెట్టుకున్నాడు. మా కులపోడు సంశయరని చెప్పుకోలేని నీచులు ఈ రోజు రెడ్డిగా మార్చుకున్నాడు. అందుకే రెడ్డిగా మార్చున్నందుకే పెద్దరెడ్డి గారు వచ్చి ఈ రోజు పాడే మోసి ఆ రుణం తీర్చుకున్నారు. సో దయచేసి ఆయన అన్నం తిన్నవారు, ఆయన ఇంటికి వచ్చిన వారు, ఆయన ఆతిథ్యం స్వీకరించిన వారు దయచేసి విశ్వాసం లేని వ్యక్తులుగా కాకుండా ఆయన ఔన్నత్యం గురించి, అవినీతి లేని ఆయన రాజకీయం గురించి, రాజీ పడని అటువంటి ఆయన సారథ్యం గురించి తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు ఆయన గురించి తప్పుగా మాట్లాడరండి.